ఇది అడగొద్దు అనుకుంటున్నా కానీ ఉండలేకపోతున్నా అడగకుండా. కేసు విషయం ఎంతవరకు వచ్చిందక్క? అనసూయ అదేమిది కేసు అంటే ఏముంది తమ్మి, 41 ఏదో పెట్టినట్టున్నారు. అది పెద్దగా ఏముంది, దానికి వివరణ ఇవ్వాలని చెప్పారు. వివరణ ఇచ్చేది ఏముంది, ఆమె మాట్లాడిన వీడియోసే వివరణ. ఆమె వీడియోస్ చూపిస్తాం, దానికి మేము మాట్లాడాం, దట్స్ ఆల్. అది పెద్ద సమాజంలో అది పెద్దగా దాని గురించి నేను భయపడాల్సింది లేదు, ఉన్నది లేదు. ఇప్పుడు ఆ కేసు పెట్టినంత మాత్రాన నేను మాట్లాడకుండా ఉంటానా? ఖచ్చితంగా మాట్లాడతాను, ఖచ్చితంగా ప్రశ్నిస్తా. సమాజంలో ప్రజల వైపు అనేటి ప్రశ్నించే గొంతు ఉండాలి. అవును, కాబట్టి మదర్ ఫౌండేషన్ నుంచి స్పందించిన 100% స్పందిస్తా. రేపు ఏదైనా సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు బాగా తీయకపోతే 100% స్పందిస్తా. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తే మెచ్చుకుంటా, ఈ సినిమా ఇచ్చింది అని. నేనే అన్ని తానే ముందయి అన్ని మేమే ముందుంటాం. మీరు సమాజానికి చెత్త ఇచ్చిరనుకో, చెత్తనే ఇస్తాం మీకు. కాబట్టి ఏదేమైనా సమాజం మీద సినిమా ప్రభావం చాలా పడుతుంది ఇవాళ రేపట్లో. పిల్లల మీద సోషల్ మీడియా ప్రభావం ఎంత పడుతుందో సినీ ఇండస్ట్రీలో కూడా అది పడుతుంది. కాబట్టి మంచిది డైరెక్టర్లు కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, మంచి సినిమాలు తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయండి, కుటుంబంతో ఫ్యామిలీ అందరు కూర్చొని ఎంజాయ్ చేసే సినిమాలు తీయండి. మావి చిగురు, శుభలగ్నం సినిమాలు మెసేజ్లల్లా అప్పుడు భర్త నమ్ముకుంటుంది అని చెప్పేసి అది, తర్వాత ఆ సాంగ్ లో చిలక ఏతోడి ఎంత మీనింగ్ ఉంది అందులో. అంటే కొన్ని మంచి సినిమాలు, జయసుదయ్, శోభన్ బాబు, గోరెంటాకు సినిమాలు, కృష్ణ సినిమాలు ఎంత బాగున్నాయి తెలుసు. ఇప్పుడున్నాయి తమ్మి అట్లాంటి సినిమాలు చూద్దామంటే అసలు ఎక్కడ లేదు. ఆ హీరోయిన్ పేరు గుర్తుంటలేదు, ఆ సాంగ్ లో లిరిక్ కూడా గుర్తుంటలేదు. నేను అనేది ఏంటంటే అట్లా ఎవరైనా నుండి ముందుకొచ్చి మంచి సినిమాలు తీస్తే ఆదరించవచ్చు, అభిమానించవచ్చు అనేది నా ఆరాటం. ఆ సినిమా నుంచి కూడా ఒక మంచి సినిమా తీసుకుంటే, మొన్న రాము వెట్స్ రాంబాయ్ ఏదో మూవీ ఉంది, రాజు వెట్స్ రాంబాయ్. సో నాకు నిజంగా ఆ సినిమాల గురించి పెద్దగా పట్టించుకోను, కానీ దాంట్లో ఒక మెసేజ్ ఏమిచ్చారు, ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ రక్తంని స్టోరేజ్ చేసి పెట్టి ఇంకొకరికి ఇస్తే, అంటే ఈ మధ్యలో కర్నూలులో జరిగింది, ఎవరు ఈ సినిమా చూసినాకని అది తీసుకొచ్చేసి ఇంకొకరికి ఇస్తే ఎయిడ్స్ వస్తుంది అనేది. మరి ఇది ప్లస్ జరిగిందా అంటే అన్ని జరుగుతాయని కాదు, కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మైనసే కదా. అది ఎంత క్లియర్గా చూపించారు, లాస్ట్కు బిడ్డను ఒక ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి చంపించి. అంటే ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరం అంటావా? నేను అనేది ఏంటి, కాకపోతే రాము వెట్స్ రాంబాయిలో ఓ సాంగు, ఒక మీనింగు, సరే ప్రజలు ఆదరించి అభిమానించారు. ఒక్కటి అభిమానించారు, ఒకరు ఆదరించారు అని చెప్పేసి మంచి చెప్తాం, చెడే చెప్తాం. అంతే తప్ప చెడునే మీరు ఎందుకు అదే చేస్తున్నారు? దానివల్ల సరే అది అక్కడ యథార్థ సంఘటన అని చెప్పినారు కాబట్టి అది అప్పటివరకు ఎవరికి తెలియదు, సినిమాలు పెట్టాకనే తెలిసింది. అయితే కొన్ని మూవీస్ వస్తున్నాయి ఇప్పుడు, ఆ మూవీస్ లో వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, మేమున్నదే తీసామండి, మేము జరిగిందే చెప్తున్నామండి, 2 గోడల మధ్యలో జరిగిందంటే జరిగిందేందో జరిగి అప్పుడు తక్కువగా నష్టం జరుగుతుంది. ఆ చెత్తను తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి కుటుంబ బాధ్యతలు విలువ తెలిసినోడు ఎవడు కూడా అలాంటి చెత్త సినిమాలు తీయడు. తీసినాక రేపు 10 వచ్చినా పాస్కి వచ్చినా నీకే కదా, మంచి వచ్చినా చెడు వచ్చినా. ఒక వైద్యుడు ఒప్పుకున్నప్పుడు పిల్లి వచ్చినా ఏదొచ్చినా పట్టాలి, ఇది కూడా అంతే. కాబట్టి సమాజం చెడిపోయినా అదైనా నీ పిల్లి ఉంటుంది, దాంట్లో నీ పిల్లిగాడు ఉంటాడు, మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు, మీ ఇంట్లో చుట్టాలు ఉంటారు, మీ ఇంట్లో అక్కజల్లు ఉంటారు. నిర్మాతలు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళందరూ బిజినెస్ కోసమో డబ్బుల కోసమో దయచేసి ఆలోచించకండి. మంచి లైవ్ స్టోరీస్ ఉన్నాయి, సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి, అలాంటి మూవీస్ తీయండి. 100% అలాంటి సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. లేడీస్ పోయి ఒక సినిమా చూద్దాం భర్తతో అంటే చూసే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అందులో వచ్చే సీన్స్ పక్కనున్న వాళ్ళు మా లేడీస్ని ఏ రకంగా అనుకుంటారో అట్లా ఒక బాధ. కాబట్టి ఒక బాధాకరమే సత్తు తమ్ముడు. ఇవన్నీ సమాజం మీద నేను ఒకదాన్ని మారుస్తున్నా, నేను ఇంకో 10 మంది ఆడవాళ్ళు మారుస్తామంటే మార్పు అనేది ప్రతి ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి, వస్తేనే అవుతాం. చెడు వచ్చినప్పుడు మనం సినిమాలు అడ్డుకోవాలి. దయచేసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టి మీకు తెలియదండి, ఫస్ట్ మంచిగా వస్తుందండి, అది ఫస్ట్ చెడు ఉంటుందండి, తర్వాత మంచి ఉంటుందంటే ఎవరు నమ్మడు. ఆ చెడు అనేది ఉండకూడదు. సరే ఏదో ఒక సందర్భంలో ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కాదొద్దంటలేము. ఒక మంచి సినిమా వస్తే ఎంటర్టైన్మెంట్ కోసమే.
భార్య భర్త పిల్లలు సండే నాడు తీసుకొని వెళ్ళడం అది ఇప్పుడు ఉన్నాయి అట్లా ఏమీ లేవు. ఆడల్స్ అంట ఓన్లీ. ఎందుకు ఆడల్స్ గురించి ఎందుకు అంటే కొన్ని ప్రశ్నించేటప్పుడు కూడా ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం అనేది అనుభవంతో వస్తుంది. ధైర్యంలో మొండి ధైర్యం ఉంటుంది. జీవితంలో అన్ని ఒడబోసి అన్ని చూసినాక ఇంకేం ఉంటుంది చెప్పండి. అన్ని ఒడదిడుకులు ఎదుర్కొని వచ్చినాం, ఏముందని అది కావాలి చెప్పండి. సమాజంలో చెడు మంచు ఇది అయితే ఇది ఉంటుందని ఎప్పుడైనా సంధ్యక్క ప్రజల వైపు మహిళల వైపే ఉంటుంది. మహిళల వైపు 100% మహిళలకు ఏదైనా జరిగినా ఫస్ట్ ముందుండేది సంధ్యక్కనే. ఆ విషయంలో వెనుకకు పోయేది లేదు. ఎవరినైనా నా అన్నదమ్ముల్లో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా, మీ అక్కనో చెల్లెనో జీవితం ఎట్లా ఉంటుందో మీ ఇంటికి వచ్చే భార్య కానివ్వండి, మీరు ప్రేమించిన అమ్మాయిని కానివ్వండి, అదే రకంగా మీరు రిసీవ్ చేసుకొని కుటుంబ కట్టుబాట్లను ఒక మగ అబ్బాయిగా తల్లిదండ్రులను మీరు అర్థం చేసుకొని తల్లిదండ్రులను గౌరవిస్తే భార్యను గౌరవిస్తాడు అనేది నేను సమాజానికి ఇవ్వగలుగుతా. చిన్నప్పుడే మనం వాళ్ళలో పోలికలు మనం గుర్తుపట్టేస్తాం కాబట్టి తల్లిదండ్రులు ఇవన్నీ గమనించాలి. ఏదేమైనా పిల్లల కన్నా ఎక్కువ ప్రపంచంలో ఏమి ఉండదు కాబట్టి ఒక గంట పని తగ్గించుకోనైనా అట్లీస్ట్ పిల్లలతో మీరు తల్లో తండ్రో ఎవరో ఒకరు గడపడానికి ప్రయత్నం చేసి కొన్ని నియంత్రణ చేస్తే మాత్రం డెఫినెట్గా కొన్ని అనార్థాలను ఆపే వరకు అయితే మన చేతిలో ఉంటుంది. మొత్తం మనం అయితే చేయలేము, కొద్దో గొప్ప మార్పు అనేది ఉండాలి. కనీసం ఇంకా ఈ టెక్నాలజీ కాకుండా చిన్నపిల్లోడు ఇప్పుడు 3 నెలల పిల్లోడికి 4 నెలల ఫోన్ ఇస్తే కథ వేయాడు. ఫోన్ ఇస్తేనే తింటా అంటాడు. మనం ఏం చేస్తున్నాం, ఈ అమ్మాయి తిండి దించాలి అని ఫోన్ ఇచ్చేస్తాం. అంటే మనం తప్ప ఎవరేం చేస్తున్నాం, సంత ఎవరు చేస్తున్నారు, పేరెంట్సే చేస్తారు కదా. మళ్ళీ నాలంటే వచ్చి మాట్లాడితే ఏమంటారు. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళ మీద మనం కోపంతో ఉన్నాను కాదు, మనం మారాలి అని చెప్తున్నా. మనం మారాలి, మనందరి మీద మన బాధ్యత ఉంది. మీరు మగవారితో సమానంగా హ్యాపీగా అన్ని రంగాలలో దూసుకుపోవాలి. అప్పుడే ఆడపిల్లకి ఒక అందం అనేది ఉంటుంది. కాబట్టి ఆడపిల్లనే. మనని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. భూదేవంత ఓర్పు ఆడపిల్లకు ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల గొప్పతనం గురించి కవులే వర్ణించలేకపోయారు. అక్క మదర్ ఫౌండేషన్ అదే వింటున్నాను, అసలు ఏంటిది అక్క మదర్ ఫౌండేషన్ అంటే మదర్ ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ మాది 2003లో స్థాపించాం. ఆల్మోస్ట్ 23 సంవత్సరాలు 3 లక్షల మంది మహిళలకి ఉచితంగా మనము టైలరింగ్ లో శిక్షణ కార్యక్రమాలు స్టార్ట్ చేశాము. సో అయితే మీ ఛానల్ ద్వారా మీ పర్మిషన్ తీసుకొని ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ప్రతి వాళ్ళు నిన్న చాలా మంది అడుగుతున్నారు, మేము నేర్చుకుంటాం అంటే నేను ఒకటే చెప్పదలుకున్నా. తెలుగు రాజ్యం ఛానల్ నుంచి మీ గ్రామాలలో ఎక్కడైనా ఒక 40 మంది ఉంటే, మీ కాలనీలలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా ఒక 40 మంది ఉంటే మా మదర్ ఫౌండేషన్ నెంబర్కి కాల్ చేసి మీరు సంప్రదించండి. అక్కడే మా టీచర్ వచ్చి మీకు నేర్పిస్తుంది. సింగిల్గా వస్తే ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండవు. ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడొద్దు, ట్రాన్స్పోర్ట్ లేకుండా మీ కాలనీకి వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీ బస్తీలోనే వచ్చి ఒక 40 మంది ఉంటే 45 రోజులు రోజు 2 గంటలు శనివారం ఆదివారం హాలిడే ఉంటుంది, మీకు ట్రైనింగ్ అని ఇవ్వబడుతుంది. కాబట్టి మహిళలకు చైతన్యం రావాలి, భర్తతో హ్యాపీగా ఉండాలి అంటే ఒక మహిళ టైలరింగ్ నేర్చుకుంది, మా ఆవిడ మంచి నేర్చుకుంది, కష్టపడుతుంది అనేది ఒకటి కల్పించాలి భర్తకి. తర్వాత నా బ్లౌజ్ నేను కుట్టుకోగలుగుతున్నాను, నాకు టైం వేస్ట్ చేయకుండా ఇలాంటి సోషల్ మీడియా మీద ఎక్కువ ఫోకస్ కాకుండా ఒకసారి టైలరింగ్ నేర్పించినాం అనుకోండి 100% ఒక పని వచ్చిందంటే ఏదో ఒక ట్రై చేస్తుంటాం. కాబట్టి కొన్నింటికి మనం తగ్గించుకోవచ్చు. సమాజంలో భర్తతో వాళ్ళ కుటుంబంతో మహిళకు ఒక ఆర్థికంగా ఒక మహిళకు ఒక భరోసా ఉంటుంది, ఒక ఆత్మగౌరవం పెరుగుతుంది. ఒక మహిళ ఏదైనా సరే ఒక పని చేస్తే ఆత్మగౌరవం పెరిగేలా మదర్ ఫౌండేషన్ ముందుకు. ఇంకొకటి అందులో మదర్ ఫౌండేషన్ లో నేర్చుకున్న మహిళలకి ఒంటరి మహిళలు, ఆ ఒంటరి మహిళలకి నేనున్నానని భరోసా కల్పిస్తా. నేను డబ్బులు ఇవ్వను, నేనున్నాను అనేది ఒక భరోసాతోని వాళ్ళు నాతో కాల్ చేసి చెప్పుకుంటే వినేంత ఓపిక నాకుంది, ఆ సమస్య పరిష్కారం చేసేంత ఓపిక కూడా నాకుంది. కాబట్టి నన్ను వాళ్ళందరూ కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానివ్వండి సంధ్యమ్మ సంధ్యక్క అంటారు. సంధ్యారెడ్డి పోయి సంధ్యక్క అంటున్నారంటే అది అందరికీ రాదు. సో 23 సంవత్సరాల నుంచి నేను మహిళలతో మమేకమైన కాబట్టి సాంప్రదాయాలు కట్టుబాట్ల గురించి, కుటుంబ విలువల గురించి, కుటుంబంలో బాధ్యతల గురించి బయట చెప్పడం జరుగుతుంది తప్ప నాకేం పని లేక టీవీల ముందు వచ్చి నేను కూర్చొని మాట్లాడేంత
అది కూడా ఉండదు. నువ్వు 20 రోజుల నుంచి అడుగుతుంటే నాకు ఈ రోజు టైం దొరికింది. ఎందుకంటే మీరు ఒక మంచి ఛానల్, చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సమాజం ఆ మహిళలకి ఏదో ఒకటి మీ ఛానల్ ద్వారా కూడా ఒక మంచి కార్యక్రమం చేయండి, డెఫినెట్గా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి అని చెప్పేసి ఈ తెలుగు రాజ్యం ఛానల్కి చెప్పుకుంటున్నాను నాన్న. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. పిలవంగానే వచ్చినందుకు థ్యాంక్ యూ అక్క.